మీరు ప్రాన్స్ కర్రీ చాలా రకాలుగా తినుంటారు కదా! ఒకసారి ఈ టైప్‌లో తినండి. అస్సలు విడిచిపెట్టరండి. సో, ప్రాసెస్ చూద్దామా? ప్రాన్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 3 అనమాట మెంతికూర కట్టలు తీసేసుకోండి. కొంచెం నేను ఒక సైడ్ అంతా మా మా అబ్బాయికి మష్రూమ్ అంటే ఇష్టమని చెప్పి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. సో, బాండీలో ఉల్లిపాయలేసి అవి ఒకవైపు ఏగుతుంటాయి కదా! ఆ ఏగిల్లోనే కొంచెం సన్నగా కట్ చేసుకొని ఒక 2 టమాటాలేసేసుకోండి. ఇగోండి ఇలా టమాటాలేసుకొని అవి కూడా మంచిగా మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్నాక ఏం చేస్తారంటే కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకోండి. ఇంకా అల్లం వేసుకున్నాక అది కూడా బాగా కలిపేసి ఇంతలోపు మనము మెంతికూర ఉంది కదా అది క్లీన్ చేసుకుని సన్నగా కట్ చేసేసుకోండి. ఈ టమాటాలు అల్లం పేస్ట్ ఇవన్నీ మగ్గుతాయి కదా అప్పుడు సన్నగా కట్ చేసిన మెంతికూర కూడాను తాలింపులో వేసేయండి. వేసాక మూత పెట్టి మంచిగా మగ్గించుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. అలా మంచిగా మగ్గించుకున్నాక అప్పుడు ప్రాన్స్ ఉంటాయి కదా ఆ ప్రాన్స్ ఇలా వేసి బాగా కలపండి. కలిపేసాక మళ్ళీ మూత పెట్టుకొని ప్రాన్స్లో వాటర్ వస్తాయి కదా అవి వచ్చినంత వరకు ఇలాగ రిలీజ్ అయినంత వరకు వెయిట్ చేయండి. తర్వాత ఏమంటే కొంచెం ఉప్పు కారం పసుపు మసాలా యాడ్ చేసి కొంచెం అంటే కొంచెమే వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి సిమ్ టు మీడియంలో ఉడికించుకోండి. కర్రీ అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. డిఫరెంట్ టేస్ట్ అండి. కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో ఇంక మా వారైతే లంచ్ టైంకి వచ్చేసారు. సండే కదా బయటికి తీసుకొని వెళ్తున్నారండి. సో వస్తూ బిర్యానీ అయితే తీసుకొచ్చేసారు. చాలా బాగుందండి. ఇంకా మేము బయటకు వెళ్ళాము. ఏమేమి కొన్నామో రేపు షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్